మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనంకు. లెట్స్ రీడ్ ఇట్ క్విక్లీ. అవి అవుతే వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మని గాని పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. Amen. Hallelujah. Just read verse 29, please. 29 and 30. Let's go. Come, he said. Then Peter got down out of the boat, walked on the water, and came towards Jesus. When he saw the wind, he was afraid, and beginning to sing, cried out, Lord, save me. Amen. Hallelujah. గురి తప్పిన పేతురు. Peter was distracted and he began to sink. Distractions are dangerous. Sometimes we can pull out opportunities from distractions. But normally, distractions destroy discipleship. Today I want God to speak to every one of us. What is it that is distracting you? నిన్ను డిస్ట్రాక్ట్ చేసేది ఏంటి? నువ్వెవరివి? ఎందు నిమిత్తమై నీవు దేవుని చేత ఎంచబడ్డావు? నీ గమ్యం ఏంటి? దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశం ఏంటి? ఏం జరుగుతుంది నీ జీవితంలో? What are the distractions? I want us to just meditate on it this morning. Would you close your eyes? Father, speak to us in Jesus' name we pray. Amen. Peter was walking on water. అంతకుముందు ఎవరు నడవలేదు. పీటర్ ఈజ్ అ వెరీ ఎక్స్క్లూజివ్ గాయ్. ఎవరు చేయని చేస్తాడు, ఎవరు మాట్లాడింది మాట్లాడుతుంటాడు. దిస్ గాయ్ టాక్స్, బట్ హీస్ గాట్ దట్ జీల్ ఇన్సైడ్ ఆఫ్ హిమ్. యునో, దోణికి అద్దరికి పొమ్మన్నాడు దేవుడు వాళ్ళని. యునో ది స్టోరీ. మంచి మినిస్ట్రీ జరిగింది. అయిపోయిన తర్వాత యేసయ్య వాళ్ళ శిష్యులందరినీ 12 మందిని బోట్ ఎక్కేసి అద్దరికి పొమ్మనంటాడు. హి జస్ట్ సేస్, క్రాస్ దిస్. ఇట్ వాజ్ ది సీ ఆఫ్ గ్యాలిలీ. యాక్చువల్లీ ఇట్స్ నాట్ sea, it's a lake, but we call it as Sea of Galilee because mountains అని అడ్డం ఉన్నాయి. దాని నుంచి వచ్చే విండ్స్కి దాదాపు 30-40 feet హై కూడా దాంట్లో వేవ్స్ వస్తాయంట. 30-40 అడుగులు ఎత్తు. సో హియర్ వి సీ, ఎక్కేసి అవతలకు వెళ్ళమన్నాడు. ఈయన పనిలో ఈయన ఉన్నాడు. ఆఫ్టర్ డిస్మిసింగ్ ద క్రౌడ్, హీ వెంట్ అప్ టు ద మౌంటైన్స్ టు ప్రే. ఒంటరిగా ప్రార్థన చేయడానికి యేసయ్య వెళ్ళిపోయాడు. Now I want us to keep that. When the evening came, he was there alone, but the boat was already a considerable distance from land, buffeted by the waves because the wind was against it. Now, many times we have this question. Before I come to that question, దేవుడు వెళ్ళమన్నాడు, వెంటనే ఎక్కేశారు వీళ్ళు దోణి. They were going that side. Great. Everybody was tired, and it was during the 4th watch of the night. I think I told you many times on this, what is the 4th watch? There are 4 watches in the night, 4 watches in the day. 6 to 6, 6 to 6. 6 గంటల నుంచి 6 గంటలు ఉదయం వరకు, సాయంత్రం 6 నుంచి 6 గంటల ఉదయం వరకు. So the last part from 3 o'clock onwards is the 4th watch of the night. అప్పుడు ఎట్లా వస్తుంది? గాఢ నిద్ర. They were tired. And వాళ్ళు వెళ్తున్నప్పుడు they were buffeted by storms, waves. There was a storm and there were waves. అలలు కొట్టేస్తున్నాయి, మునిగిపోతుందేమో అనేటువంటి పరిస్థితి. అల్లకల్లోలం చెందిపోయారు. They were scared to death. Nobody wants to die, but they were crying out, and in their
agony, they suddenly see something walking and they think it is a ghost. ఆ కేకలు వేస్తూ ఎవరన్నా రక్షించండి రక్షించండి అనేటువంటి కేకలు వచ్చినేమో. ఆ పరిస్థితిలో ఏదన్నా ఓడ వచ్చి మమ్మల్ని రక్షిస్తుందేమో అనుకుంటే ఆ పరిస్థితిలో అక్కడ ఆ అలల పైన నడుచుకుంటూ ఏదో ఒక ఆకారం కనపడింది. భూతమేమోనని భయపడిపోయారు. ప్రభువా ప్రభువా అని అరిసారా లేదో నాకు తెలియదు, మీరు వెళ్ళి కనుక్కోవచ్చు తర్వాత. బట్ వెన్ దే సా, దే థాట్ it was a ghost and they cried out in fear. Funny life మంది. ఎట్లాగూ మునిగిపోతున్నాం, ఎట్లాగూ మునిగి, అది భూతం వస్తే దెయ్యం వస్తే డబల్ దెయ్యం వస్తే దెయ్యం స్క్వేర్ వస్తే వాట్ డిఫరెన్స్? మునిగేవాడే కదా. ఇది ఎట్లాగా అయిపోతున్నాం, మళ్ళీ మధ్యలో ఇంకొక భయం. బట్ ఇమీడియట్లీ వీ సీ Jesus responding to their fear with a statement of faith. వాళ్ళ భయానికి ప్రతిస్పందించి దేవుడు ఒక మంచి మాట అంటాడు, టేక్ కరేజ్, ధైర్యము తెచ్చుకొనుడి, డోంట్ బీ అఫ్రైడ్. నేనే హలో, నేనే, ఎవరు భయపడొద్దు, నేనే. Now a question comes here. దేవుని ఆదేశం మేరకు, దేవుని చిత్తము మేరకు, దేవుడు మాట విని విధేయత చూపించి వాళ్ళందరికీ వెళ్ళమని యేసయ్య చెప్తే ఆ మాటకు విధేయత చూపించి వెళుతున్నారే, అప్పుడు వాళ్ళకి స్టార్మ్ ఎందుకు రావాలి? వై షుడ్ ఐ ఫేస్ ఎ స్టార్మ్ వెన్ ఐఎమ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తములో ఉంటూ చిత్తానుసారంగా నేను ప్రయాణం చేస్తూ నా జీవితం జీవిస్తూ, యాజ్ ఐ pursue my life and I'm living my life in accordance with the will of God, and when I'm in the center of the will of God, why should I face a storm? Why? We always think, once you're in the will of God, boy, it's cruise, like you can just put cruise control, chill. Doesn't work out. This text clearly teaches us that it does not work out. ఈ పాఠ్యభాగం చూస్తే దేవుని చిత్తములో ఉంటూ కూడా తుఫాన్లు ఎదుర్కొనే అది అవకాశమా? పరిస్థితి ఉంటుంది. దాన్ని అవకాశంగా మార్చుకోవచ్చు. నిన్ను ముంచివేసే పరిస్థితి అని బాధ కూడా పడవచ్చు. నీవు నేను ఏ పరిస్థితిలో ఉన్నా ఈ మాట మనం ఊరికే చెప్పుకుంటాం కానీ మనం నమ్మం. నిన్నెన్నడూ విడవను ఉంటాడు. He is very much there. As you were being formed in the mother's womb, I think in the 3rd month it takes a notch, right? And as you're being formed, he was there. Psalmist bale chakka rastadu, you have woven me intricately in my mother's womb. Alledanta ninnu చూస్తే దేవుడు నిన్ను నన్ను అల్లేడు. ఎంత బ్యూటిఫుల్. Turn to your neighbor and say, you look great. See, you selfish people. I saw some people didn't say that. You jealous people. Pakkana, you look great. Thank you. Pakkana, you look great. నాకు కూడా చెప్పండి, you look great. Thank you. We look great because a great God created us. And when a great God created us, he had a great purpose in mind before he created us. మనం గ్రేట్ కదా, ఒక గొప్ప దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి మనం గొప్పగా ఉంటాం. ఒక గొప్ప ఉద్దేశం మేరకు సృష్టించాడు ఆ గొప్ప దేవుడు. సో విడువను ఎడబాయను అన్నాడంటే ఖచ్చితంగా నిలబడతాడు. మాట ఇస్తే మాట తప్పుడు. అట్ దట్ పర్టిక్యులర్ మూమెంట్ వీళ్ళు ఆ స్టార్మ్ ఎదుర్కొన్నప్పుడు యేసయ్య మనతో ఉంటాడు, ఎట్టి పరిస్థితులు మనల్ని వదిలిపెట్టడు అనేటటువంటి ఆ విశ్వాసం లేదు. పోతామేమో అని భయం వచ్చింది. వెళ్ళమన్నవాడు నిన్ను అద్దరికి చేర్చగలిగిన వాడై ఉన్నాడు. I want you to get this very clearly. If the Lord has called me to ministry, he will take me all the way that he has seen me to the very end where God has planned for me. మధ్యలో వస్తాయి, తుఫాన్లు వస్తాయి,
ఎక్కడ కూడా బైబిల్లో క్రీస్తుని అంగీకరించినట్లయితే సుఖమైనటువంటి జీవితం ఉండదు, ఎక్కడ ఉండదు. క్రీస్తుని అంగీకరించిన దగ్గర నుంచి సవాళ్ళు ఉంటాయి, సవాళ్ళు ఎదుర్కొంటూ ఉండాలి. యూ విల్ హ్యావ్ ఛాలెంజెస్ అండ్ యూ విల్ హ్యావ్ విక్టరీస్. యూ విల్ హ్యావ్ బ్యాటిల్స్, యూ విల్ హ్యావ్ విక్టరీస్. యూ విల్ హ్యావ్ వార్స్. యూ మైట్ హ్యావ్ టు ఫైట్ వార్స్ సమ్టైమ్స్. బట్ ఇన్ ఆల్ దాట్ God will never leave you. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు కేక వేసారంటే they actually forgot that God of miracles would definitely be there. మన ఆందోళన ఎప్పుడు చెందుతుందో తెలుసా మన జీవితంలో? when we forget that Jesus is there even in that. నువ్వు గుంటలో పడితే గుంటలో కూడా దేవుడు నీతో ఉంటాడు. హల్లెలూయా. గుంటలో పడి పోలేదు కదా, నువ్వు ఉన్నావంటే ఆయన ఉన్నాడు. మంచి ఉన్నాడు దేవుడు నాకు తోడు నాడనెన్నడు ఎడబాయడు. విన్నారు ఎప్పుడన్నా పాట? పిచ్చి పిచ్చి పాటలన్నీ వింటుంటారు మీరు. ఈ మధ్యలో రాసేవాళ్ళకి రాగం రాదు, మాటలు రావు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా నాకు తోడు నాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు. హల్లెలూయా. వండర్ఫుల్. ఉన్నాడా దేవుడు? ఉన్నాడు. సో ఇన్ యువర్ స్టార్మ్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ ఈస్ ఎ ప్రెజెంట్ హెల్ప్. సో నేను క్రీస్తుని అంగీకరించి నేను దేవుని చిత్తంలో ఉంటే నాకు స్టార్మ్స్ రావు, ఇబ్బందులు రావు అనుకోవద్దు. ఎవ్రీ స్టార్మ్ హ్యాస్ ద పవర్ టు ట్రైన్ యూ ఫర్ యువర్ ప్రమోషన్. Inherent in the storm is a springboard that will cast you up into your next level. ఆ తుఫానులో ఒక స్ప్రింగ్ బోర్డ్ ఉంది, నిన్ను నెక్స్ట్ లెవెల్కి అది లాంచ్ చేయడానికి పనికి వస్తుంది. తుఫాను లేకపోతే ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేవు. ద విండ్స్ ఆర్ గుడ్. ఎప్పుడన్నా గాలిపటం ఎగిరేసారా మీరు? గాలిపటం ఎగరాలి అంటే గాలి ఉండాలి. హల్లెలూయా. ఎంత గాలి ఉంటే అంత ఎత్తుకి నీకు కూడా ఎంత గాలి ఎదురు వస్తే నువ్వు అంత ఎత్తుకి ఎదగలవు. నెవర్ డిటెస్ట్ ఎ స్టార్మ్ ఇన్ లైఫ్. లుక్ అరౌండ్ ఫర్ జీసస్ ఇన్ దట్ స్టార్మ్. హీ విల్ బి దేర్ అండ్ హీ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ. సో వీళ్ళు కేక వేసినప్పుడు నేనే నేనే అన్నాడు, బాగానే ఉంది. నా ద క్రక్స్ ఆఫ్ ది మెసేజ్ టుడే ఇస్ పేతురు ఈ హడావుడిలో అర్జెంటుగా ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఎవరికన్నా ఆలోచన వస్తుందండి? వేవ్స్ వస్తున్నాయి, అప్పటివరకు చచ్చిపోతాం అనుకుంటే అర్జెంటుగా నన్ను రమ్మనవా నీ దగ్గరికి, నేను రానా అంటే నేను రానా. వాట్ అ సిలీ థింగ్ ఇస్ నేను రానా అంటూ. వాట్ అ సిలీ థింగ్ ఇట్ ఈస్ కదా. ఎక్కడికి రానా? పొంగి పొరులుతుంది, అది నాశనం అయిపోయే పరిస్థితి, మునిగిపోతాం అని భయం. సడన్గా హీ బికమ్స్ అడ్వెంచరస్. నేను రానా ఏసే అక్కడ అంటే పేతురు నీ విశ్వాసంను బట్టి, మనకదే కదా కర్ణమయ్యాడు వాయిస్, అడుగు ముందుకు వేసిన ఎడల అట్లేమో అది కింద మీద పడి మయావు అజా అన్నట్టు. See, what seems impossible to you is absolutely possible for God. It is simple. You know, the simple things actually hold us back and we magnify it as something very difficult. నీళ్ళ మీద నేను రానా వచ్చే అన్నాడు. ఈయన కూడా యేసయ్యని చూస్తూ అడుగు బయట. పేతురు నీళ్లపైన అడుగు పెట్టలేదు, రమ్మన్నాడే, కమ్ అనే ఆ దేవుని వాక్కు పైన అడుగు పెట్టాడు. వాక్యం మీద అడుగు పెట్టిన వాడు ఎవడు కూడా మునగడు. హల్లెలూయా. వాక్యమైన దేవుడు క్రీస్తు పైన అడుగుపెట్టి
నడిచినవాడు. ఇఫ్ యు ఆర్ హ్యూన్ ఇన్ ద రాక్ కాల్ క్రైస్ట్ ద వర్డ్, యూ విల్ నెవర్ ఫాల్. అందుకని ఇది చదవండి, ఇది చదవండి అంటే మీరు యూట్యూబ్లు వింటూ ఉంటారు, ఇంట్లో వర్షిప్ పెట్టుకుంటూ ఉంటారు, శుభవార్త అంటారు, ఆరాధన. ఇట్ డజంట్ హెల్ప్ యూ. ఇట్ డజంట్ హెల్ప్ యూ. పుట్టి పెట్టుకుంటూ గోడ మీద సున్నం కొట్టినట్టు ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ దిస్, యూ విల్ బీ రూటెడ్. ఏ తుఫాను కూడా నిన్ను పడేయలేదు. సో వాట్ హ్యాపన్స్ హియర్ ఇస్ హీ స్టార్ట్స్ వాకింగ్. నా ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇస్, నడిచేవాడు అటు చూసి నడవచ్చు కదా, వెనకాల ఏం జరుగుతుందో వాడికి ఎందుకు? మీకు నాకు కూడా అదే ప్రాబ్లం. మీకు నాకు కూడా అదే ప్రాబ్లం. ఒకసారి ఆలోచించండి, ఎందుకు పేతురు వెనక్కి తిరిగి చూస్తుంటాడు? ఇక్కడేమో ఆ విండ్ని చూశాడు, ఆ స్టామ్ని ఒకసారి తిరిగి, ఆ అలల్ని తిరిగి చూసినట్టుగా మనం అర్థం చేసుకుంటాం. బట్ యాక్చువల్లీ స్పీకింగ్, నేను అనుకోండి ఫస్ట్ పడవలో 11 మంది ఉన్నారు కదా, వీడు 12. మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆల్ ఆఫ్ అస్ ఆర్ డర్టీ పీపుల్. కొంచెం మైండ్లో స్టైల్గా ఉంటాం కానీ వచ్చినాక అబ్ దేఖరే అన్నట్టు అనమాట. నేను నడుస్తున్నాను, తుమ్కే బహుశా అంటే ఈ క్లారిటీ మనకు పైకి వెళ్తేనే తెలుస్తుంది. ఆ బహుశా ఉందేమో, పోనీ అది కాదు. ఆ అలల శబ్దం ఎక్కువైందా, లేకపోతే ఇది నిజమేనా అనే ఒక అనుమానం పేతురు అంతరంగంలోకి వచ్చింది. There are many times when God leads us into the miraculous, we have the enemy planting a seed of doubt in us that actually holds us back and makes us turn back, getting distracted from our destiny. ఆ చక్కగా నడుచుంటే ఎంత దూరం నడిపించేవాడు దేవుడు. నువ్వు నేను నడిస్తే ఎంత దూరం అన్నా నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ తేడా వచ్చింది? బహుశా రీడ్ దట్. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. గాలిని చూచి భయపడి. యేసుని చూసినంత వరకు అలల పైన అడుగు ఉంది. తుఫాన్ని చూసేటప్పటికి అలలలోకి అడుగు వెళ్ళిపోయింది. నా జీవితంలో ఎప్పుడు కూడా నీ తుఫాను ఎప్పుడు చూడదు. నెవర్ లుక్ ఎట్ ద స్టార్మ్, లుక్ ఎట్ క్రైస్ట్ ఇన్ ద స్టార్మ్, అండ్ హీ ఈజ్ యువర్ డెలివరర్. వై డిడ్ క్రైస్ట్ కమ్? టు డెలివర్ దెమ్. ఆన్ ద ఫ్లిప్ సైడ్, వీళ్ళని వెళ్ళమన్న తర్వాత సడన్గా తుఫాన్ వచ్చింది, వీళ్ళు భయపడిపోతున్నారు అనుకుంటాం, కానీ వీళ్ళు వెళ్ళమనకు ముందే ఆయనకి తుఫాన్ వస్తుందని తెలుసా తెలీదా? అసలు యాక్చువల్గా తుఫాన్ రావాలి అని ప్లాన్ చేసి వీళ్ళని పంపించుంటాడు దేవుడు ఒక తరబీదు కొరకు. సో ప్రతి తుఫాను ఒక తరబీదు కొరకే. మరొకసారి ఇంకెప్పుడన్నా తుఫాను కానీ వాళ్ళ జీవితాల్లో వచ్చుంటే అటువంటి తుఫాను, అటువంటి పరిస్థితి ఆయన ఉంటాడులే అనేటువంటి విశ్వాసం మాత్రం ఖచ్చితంగా. సో స్టార్మ్స్ కమ్ టు బిల్డ్ అప్ యువర్ ఫెయిత్, నాట్ టు బ్రేక్ యూ బట్ టు మేక్ యూ. తుఫానులు నీ విశ్వాసాన్ని కట్టడానికి వస్తాయి, నిన్ను బ్రద్దలు కొట్టడానికి కాదు, నిన్ను కట్టడానికి వస్తాయి. There are a lot of distractions in our life personally too. దేవుడు మనల్ని ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత కూడా మనం వెనక్కి తిరిగి చూస్తుంటాం. Why do we turn back? If ever you have to look back in gratitude, not in fear. I covered this distance because of God. I'm grateful. Allah. But never in fear. A lot of distractions are there for all of us. మనందరికీ ఎవరస్తులకు ఉన్న హ్యూజ్ డిస్ట్రాక్షన్. Or distractions destroy discipleship. Okay? I can never disciple you, God can never disciple you if you are always distracted. Now look at this. I would call it, what are the different distractions for young people and the old people? All, ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, there is a very important thing. That is what it is. Weapons of mass distraction. Did you see that? When did you put that? Weapons of mass distraction. Can you see that? Games, mobile, iPad. The worst of all is mobile. కదా? ఈ మొబైల్ అన్ని చోట్లకి వెళ్తుంది. షవర్కి వెళ్తా కూడా బాత్రూమ్లోకి వెళ్తుంది మొబైల్. పాటలు పెట్టుకునేవాడు ఒకడు, ఫోన్ వస్తుందేమో అని మధ్యలో ఎత్తడానికని తీసుకెళ్ళేవాడు ఒకడు.
You have allowed your mobile to invade your privacy. The other day, నేను రోషిని అభినవ్ పాస్టర్ గారు నా రూమ్లో, మా బెడ్రూమ్లో జస్ట్ టాకింగ్ ఇన్ ద నైట్ 11 o'clock 12 అయింది. మాట్లాడుతున్నాం, ఏదో మాట్లాడు. మేము మాట్లాడుతూ ఉన్నాం, చూస్తాం, నలుగురు చేతిలో మొబైల్ ఉంది. ఈ రోషినికి అభినవ్కి ఒక మంచి టెక్నిక్, మనల్ని చూస్తా కూడా ఇట్లా అన్న. ఐ డోంట్ నో హౌ యూ కెన్. నేను చూస్తానే తప్పు కొడతాను. డియర్ బ్రదర్ అని కొడితే డియర్ బగర్ అని వస్తుంది. అది యా, దట్ దట్ టైపో ఐ సెంట్ ఇట్ అండ్ ఇమీడియట్లీ డిలీటెడ్ ఇట్. ఇట్స్ వెరీ డేంజరస్. ఆటో కరెక్ట్. ఓకే, గాడ్ బ్లెస్ యూ అంటే గాడ్ బ్లీడ్ యూ అని వస్తుంది. వెరీ డేంజరస్. ఇట్లా కొడతా. We were together having conversation, but this was the kebab mein hatti. It was there in everybody's hand. నేను ఏదో బ్యాంకింగ్ చేస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఒక్కొక్కడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అవర్ లైఫ్? వీఆర్ హైలీ డిస్ట్రాక్టెడ్. అంటే కాసేపు ఇంట్లో పిల్లలతోటి మాట్లాడుకుంటుంటే కూడా నీకు నాకు మొబైల్ ఉంటుంది. పిల్లలు మనతో మాట్లాడితే చేతిలో మొబైల్ ఉంటుంది. అన్నం తింటా మొబైల్ పక్కన, తెలుసా? ఈ మధ్యకాలంలో పిల్లలకి తల్లిదండ్రులే నేర్ప, అన్నం తింటా మొబైల్ ఒకటి పెట్టి వాడు చూస్తుంటే నోట్లో తోస్తూ ఉంటారు. మా కాలంలో గోపు మీద కొట్టి తినిపించేవాడు. ఇప్పుడు వాడికి అది పెడితే కానీ వాడికి అసలు తినలేడు. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఏమేమి ఇట్లా పెట్టుకునే తింటుంటాడేమో మనకు తెలియదు. మరి వీ హ్యావ్ టాట్ సంథింగ్ రాంగ్ టు అవర్ చిల్డ్రన్. వీఆర్ హైలీ డిస్ట్రాక్టెడ్ పీపుల్. Distraction is not new. Distraction has been there right from the beginning. I'll tell you the worst distraction that people had. మత్తయి సువార్తలో చూస్తే ఈ డిస్ట్రాక్షన్ కనపడింది. సమూయేలు గ్రంథంలో చూస్తే, రాజుల గ్రంథంలో చూస్తే బోల్డ్ అండ్ డిస్ట్రాక్షన్స్ కనపడతాయి. డేవిడ్కి బెత్షెబా కనపడింది, అదొక డిస్ట్రాక్షన్ అయింది. అప్పుడు మొబైల్ లేదు కాబట్టి. సొలొమోన్కేమో లగ్జరీ అండ్ ఆల్ దాట్ హడావుడి అండ్ సో మెనీ విమెన్, అదొక పెద్ద డిస్ట్రాక్షన్ అయిపోయింది. సంసోన్కి డిలైలా ఒక డిస్ట్రాక్షన్ అయిపోయింది. పేతురుకేమో స్టామ్ ఒక డిస్ట్రాక్షన్ అయిపోయింది. నీకు నాకేమో మొబైల్, ల్యాప్టాప్, టాబ్లెట్, గేమ్ డిస్ట్రాక్షన్ అయిపోయింది. సో వాట్ ఈస్ that happened? About 25 years ago, I think 25 or nearly 30 years ago, Steve Jobs was there. He said, in the palm of his hand, he said, the first mobile was launched. He said, everything is there in this. That time we didn't know that it will take us away from us. ఈ ఎటువంటి డిస్ట్రాక్షన్ అంటే మనం ఫేస్ చేసేది మన నుంచి మనల్నే దూరం పరిచేటటువంటి డిస్ట్రాక్షన్స్ ఇవి. యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు ఆలోచించుకోవట్లేదు, మన గురించి మనం ఆలోచించగలం. కొంచెం ఒంటరిగా ఉంటే బోర్ కొడుతుంది, టక్కని కంటిన్యూస్గా రీల్సే చూస్తాము, ఏదో వింటాము. ఇదొకటి ఎయిర్పోర్ట్ ఏదో వస్తుంది, అది పెట్టుకొని వింటుంటాం. అది పోతే గందరగోళం అవుతుంది. బట్ వీఆర్ కంటిన్యూస్లీ కాసేపు క్వైట్గా మనతో మనం ఎప్పుడు స్పెండ్ చేసాం, ఎన్నాళ్ళైంది? వెన్ వాజ్ ఇట్ దట్ యూ స్పెండ్ టైమ్ 1 hour అట్లీస్ట్ 1 hourలో మొబైల్ తీయకుండా ఒంటరిగా నీవు నీతో స్పెండ్ చేసిన టైం? గుళ్ళో కూడా మొబైల్, ఆడావిడి మొబైల్ వస్తుంది, నేను గుళ్ళో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. వాట్ ఎ ట్రాజెడీ. అటువంటి మొబైల్స్ పగిలిపోవును కాక. నువ్వు దేవుని సన్నిధిలో ఫ్యామిలీ ప్రేయర్లో ఉండు, ఎక్కడైనా కానీ మధ్యలో ఇదొక దెయ్యం. సో హౌ డు ఐ ఫైట్ సచ్ డిస్ట్రాక్షన్స్ ఇన్ లైఫ్? ఇట్స్ నాట్ దట్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు గో త్రూ దీస్ డిస్ట్రాక్షన్స్. నీకంటే ముందు బోల్డ్ అంతమంది దేవుని చేత ఎంచబడిన వాళ్ళు, దేవుని చిత్తంలో నడుస్తూ కూడా డిస్ట్రాక్ట్ అయిన వాళ్ళే. దావీదు, ఇఫ్ యూ లుక్ ఎట్ డేవిడ్స్ స్టోరీ, యాక్చువల్లీ హీ వాజ్ అన్లిస్టెడ్ ఇన్ ద హౌస్. అసలు జెస్సీ వాళ్ళ నాన్న ఆయన పెట్టుకున్న జాబితాలో ఈయన లేనేలేడు. అరే కొడుకులను పిలవమంటే సమయాలు అందరినీ పిలిచాడు, అసలు వీరి గురించి ప్రస్తావనే లేదు. అన్లిస్టెడ్. బట్ హీ వాజ్ స్పెషల్లీ లిస్టెడ్ బై గాడ్. వచ్చాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు, ఒక ఎత్తుకు తీసుకొని వచ్చాడు. మంచి అంటే హీ వాజ్ క్రూజింగ్ వెల్ యాజ్ అ కింగ్ అండ్ సడన్లీ దేర్ వాజ్ ఎ డిస్ట్రాక్షన్. Distractions or storms are of 2 types. Distractions are of 2 types. ఒకటి sent by the Lord, రెండు manufactured by the enemy. God sends the storms in order to solidify you in faith.
నిన్ను విశ్వాసంలో బలపరచడానికి దేవుడు కొన్ని స్టామ్స్ని అనుమతిస్తాడు. జవాబు ఉంది, నాకే ఎందుకు. నో, నెవర్ డూ దాట్, నెవర్ క్వశ్చన్. నాకే మీరందరూ అని అంటారు కదా, ఇప్పుడు నాకెందుకు ఇది వచ్చింది ప్రభు అంటే అదొక లెక్క. పోనీ నాకే ఎందుకు వచ్చిందంటే నీ అంత సెల్ఫిష్ డర్టీ పర్సన్ ఇంకోటి లేడనమాట. ఇట్స్ ఎ డర్టీ స్టేట్మెంట్. హౌ కెన్ యూ అంటే నాకే అంటే ఇంకెవడు కొనిస్తే పర్లేదు, నాకు మాత్రం. No, if you are going through, or if you have gone through, if you are facing something that the others are not facing, God has seen some different metal in you. God is not in a hurry to judge you. ఆయన తీర్పు తీర్చేవాడు కాదు. నీలో ఒక సత్తా ఉంది, ఆ సత్తా బయటికి రావాలంటే నువ్వు బయటికి రానియట్లేదు. కొన్ని తుఫానుల ద్వారా ఆ సత్తాని బయటికి తీసుకుని వస్తాడు. Peter became a stronger person after the storm and the sinking experience, almost sinking experience. మునిగిపోతూ ఏమన్నాడు పేతురు? ప్రభువా అని కేక వేశాడు. కేక వేసిన వెంటనే ఒక భాషలో చెప్పాడు, అమాంతంగా అంటారు. వెంటనే ఇన్స్టెంట్లీ గాడ్ పుల్స్ హిమ్ అవుట్. సో గాడ్ విల్ బి దేర్. యూ డోంట్ హ్యావ్ టు వరీ. నువ్వు మునిగిపోయే ప్రశ్నే లేదు. అది ఏ తుఫానైనా, ఏ ఇబ్బంది అయినా, ఎంత పెద్దదైనా నీ ఇబ్బంది నిన్ను ఎంత ముంచేస్తానని కనపడుతున్నా కానీ నిన్ను అది ముంచలేదు. పక్కన చెప్పు, నువ్వు మునగని. పక్కన నువ్వు మునగవు అని చెప్పాలి గట్టిగా. నువ్వు మునగవు. యూ విల్ నెవర్ డ్రౌన్. యూ మైట్ గో అప్ టిల్ హియర్, బట్ యూ విల్ ఓన్లీ డ్రౌన్ వెన్ యూ ఫర్గెట్ హూమ్ టు కాల్. But the Holy Spirit will help you. పరిశుద్ధాత్మ అక్కడ కాలు కొంచెం లోపలికి వెళ్తున్నప్పుడు ప్రభు అంటే పోయేదిగా, ఇక్కడ దాకా వెళ్ళేవారు కూడా ప్రభు అంటే అప్పుడు గజీతగాడు. సో హీ వాజ్ అ ఫిష్ మ్యాన్. సో మెనీ టైమ్స్ అలా మనం నీళ్ళు పడిపోయినప్పుడు బహుశా పేతురు హీ మస్ట్ హ్యావ్ ట్రై టు రిగల్ అవుట్. నేను ఈతగానే కదా, కొట్టేస్తాను బయటకు వస్తాను. నో, ఇట్ వాజ్ వే బియాండ్ హిమ్. చాలాసార్లు ఏం చేస్తాను, స్టామ్లో మనం మూతున్నప్పుడు కొంచెం సింక్ అవుతున్నప్పుడు మన శాయశక్తుల ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తాను. నో, ఇనీషియల్గానే ప్రభువా అంటాం అంత మంచిది ఇంకోటి లేదు. కాలింగ్ అవుట్ ద నేమ్ ఆఫ్ యువర్ డెలివరర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హౌ డు ఐ డిఫీట్ డిస్ట్రాక్షన్స్ ఇన్ మై లైఫ్, పాస్టర్? గుడ్ క్వశ్చన్. లెట్ మీ రోల్ దిస్ అవుట్ అండ్ వాక్ అవుట్ ఫ్రమ్ హియర్. Number 1, బిలీవ్ దట్ యువర్ వర్క్ ఈస్ గ్రేట్ అండ్ సిగ్నిఫికెంట్. నువ్వు చేసే పని, దేవుడు నీకు ఇచ్చిన పని చాలా శ్రేష్టమైంది కనుక నీకు ఒక తుఫాను ఎదురైంది. ఆర్డినరీ పీపుల్కి రావు ఇది. బిలీవ్ దట్ యువర్ వర్క్ ఇస్ గ్రేట్ అండ్ సిగ్నిఫికెంట్ అండ్ ఫోకస్ ఆన్ ఫినిషింగ్ ద వర్క్. ఆ దేవుడిచ్చిన అసైన్మెంట్ని ఫినిష్ చేయడానికి నువ్వు ఫోకస్ చేసుకొని ఉండాలా. He says, and Nehemiah says, I send messengers to them with this reply, I'm carrying on a great project and cannot go down. Why should the work stop while I leave it and go down to you? The point is, you should resolve in your mind to finish the work. నీకు తుఫాన్ ఎదురు, నేను చేసే పని ఏదో సిగ్నిఫికెంట్ పని, I need to really hold on and move forward. Number 2, how can I defeat this distraction? Don't waste time fighting battles that don't exist. Don't waste time. చాలాసార్లు ఉండవు అసలు ఇష్యూ. All right, we always have arguments on non-issues. How many married people are here? Most of the married people are stupid people. Husband and wife have altercations on non-issues. ఇష్యూ ఉంటుంది అక్కడ, అసలు ఇష్యూ కాదు అది, నాన్ ఇష్యూ. ఏదో ఒక స్టార్ట్ అయితే సెకండ్ యానివర్సరీలో 30 ఏళ్ళు అయింటే పెళ్ళి అయిపోయి, సెకండ్ యానివర్సరీలో నువ్వు ఇట్లా చేసావు నాకు అని అక్కడ బిగిన్ చేస్తావు. సో ద ఎంటైర్ ఆర్గ్యుమెంట్ షిఫ్ట్స్ టు ద సెకండ్ యానివర్సరీ. అండ్ ఆన్ నాన్ ఇష్యూ వీ విల్ బి టాకింగ్ అండ్ ఫైటింగ్ అండ్ వీ వాంట్ టు మేక్ అ పాయింట్, ఈచ్ వాంట్స్ టు విన్. బోత్ ఆఫ్ దెమ్ షుడ్ బి పుట్ ఇన్ ట్యాంక్ బర్న్. రియలీ వాట్ అ ట్రాజెడీ ఇట్ ఈస్. సో దేర్ ఆర్ నో బ్యాడ్. యాక్చువల్లీ మనం ఎట్లంటే ఇన్ ది ఎయిర్ అంటుంటాం మనం. యూఆర్ సపోజ్ టు డూ ఇట్ విత్ ఎన్ ఎనిమీ. అది వదిలేసి ఇన్ ది ఎయిర్ అసలు బ్యాటిల్ ఉంటుంది కదా, వీ విల్ బీ ట్రైంగ్ టు ఫైట్ battles that don't exist. Let me give you an illustration. I think I saw a reel or one pastor sent it to me. కెనడాలో ఒక స్కూల్ చిల్డ్రన్ ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ 7th నుంచి 10th వరకు ఒక టైప్లో ఉంటారు, మీకు తెలుసు కదా, చాలా నాటీగా ఉంటారు. సో
ఈ కెనడా వీళ్ళందరూ కలిసి చుట్టుపక్కల నైబర్హుడ్లోకి వెళ్ళి వినాలి కేర్ఫుల్గా, నైబర్హుడ్లోకి వెళ్ళి ఒక 3 గోట్స్ని తెచ్చారంట. కట్టేసి ఉంటే తీసుకొచ్చి వీళ్ళు ఏం చేశారు, ఒక్కొక్క గోట్ మీద పెయింట్ తోటి నంబర్ వేసారంట. 1, 2, 4. విన్నారు అది? 1, 2, 4. ఓకే, 1, 2, 4 అనేసి ఈ గోట్స్ తీసుకెళ్ళి ఆ సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్కూల్ గేట్ తెరిచి లోపలికి వదిలేసి గేట్ వేసేసారంట. ప్రొద్దునే వచ్చేటప్పటికి స్టేర్స్ మీద, క్లాస్ రూమ్లో అక్కడిక్కడ అంతా లిటర్ ఉండింది. ఎవ్రీథింగ్ వాజ్ దేర్. అండ్ ద స్టాఫ్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ వాజ్ వెరీ అప్సెట్. ఏంటంటే గోట్స్ అని తెలిసిపోయింది ఏదో ఉన్నాయని. మొత్తం సిబ్బంది అంతా గోట్స్ కోసం వెతుకుతున్నారు. దొరికింది, ఒక గోట్ దొరికింది. దాని మీద ఏముంది, నంబర్ 4 అని ఉంది. అయితే అమ్మ ఇంకా 3 ఉన్నాయని వాళ్ళు వెతుకుతున్నారు. మొత్తానికి 1, 2 దొరికినాయి. సాయంత్రం అయిపోయింది, హాలిడే చందర్ని పంపించారు. ఆ 3వ దాని కోసం వెతుకుతున్నారు. ఫస్ట్ డే, సెకండ్ డే వెతుకుతానే ఉన్నారు, దొరకలేదు. ఎట్లా దొరుకుతుంది? ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. యు గాట్ ద పాయింట్? There are many battles that you and I fight that really don't exist. So resolve in your mind not to fight out of it. That's a distraction in our journey. Okay? Be passionate about what you're doing. Be passionate about what నువ్వు చేసే పని చాలా ప్యాషనెట్గా చేయి. ఆర్టిస్ట్ ఉంటాడు, గీసారు అని డిస్టర్బ్ చేయదు, చాలా ప్యాషనెట్గా చేస్తా. నువ్వు ఏ పని చేసినా లైఫ్లో చాలా ప్యాషనెట్గా చేయి. డోంట్ ఫాల్ ఫర్ ఎనీ డిస్ట్రాక్షన్. యూ కెన్ డిఫీట్ డిస్ట్రాక్షన్ విత్ యర్ ప్యాషన్. నేను డిస్ట్రాక్ట్ అవ్వలేదు. యంగ్ పీపుల్ కావచ్చు, ఓల్డ్ పీపుల్ కావచ్చు, రకరకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మనం బయటకు వెళ్ళినా, సొసైటీలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. వస్తువులు డిస్ట్రాక్ట్ చేస్తాయి, మనుషులు కూడా డిస్ట్రాక్ట్ చేస్తారు. కాస్త చక్కగా ఉంది అంటే చూడాలనిపిస్తుంది, చక్కగా ఉన్నాడంటే చూడాలనిపిస్తుంది. అవునా కాదా? యూర్ ఆల్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, కళ్ళు మూసుకోలేం కదా, స్తోత్రం అనలేము. చూస్తాం. కొంతమందికి బంగారం చూడగానే ఆ షాప్లోకి వెళ్ళిపోవాలి. మనం పోతే వాళ్ళు మన మీద వేసి ఇస్తారా? లేదు, వాళ్ళు తీసుకుంటారు. కొన్ని అని మన డబ్బులన్నీ ఖర్చు పెట్టించి మనం పోయిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు. ద ఎనిమీ విల్ ఆల్వేస్ డిస్ట్రాక్ట్ యూ with the things that you like. God will never distract you that, because he never tempts you. He sends you a storm that you have never been through before in order to build your spiritual muscle. నీ ఆత్మీయ కండరాలు పెంచడానికి నువ్వెన్నడూ ఊహించి తెలియనటువంటి తుఫాను వచ్చిందంటే అది దేవుడు అనుమతించింది. అది నీకు బాగా నచ్చిందే నీకు ఒక డిస్ట్రాక్షన్ అవుతుందంటే అది దుష్టుడు చేసే పని. So never ever lose your passion and focus on it. So set bold and healthy boundaries. You should put some healthy boundaries around it. ఇంతవరకు ఇది దాటి నేను వెళ్ళను, చేయను. And the last one is remain accountable to God and others. ఎట్లాగా నేను డిస్ట్రాక్షన్ని డిస్ట్రాయ్ చేయగలను, డిఫీట్ చేయగలను అంటే రిమైన్ అకౌంటబుల్ టు గాడ్ అండ్ అదర్స్. సో మైండ్లో ఏం పెట్టుకోవాలంటే నేను జవాబుదారీతనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ పని ఏదైతే ఇచ్చాడో, ఈ జీవితం ఏదైతే ఇచ్చాడో, ఈ కుటుంబం ఏదైతే ఇచ్చాడో, ఈ డబ్బులు ఏదైతే ఇచ్చాడో, ఈ వాహనం ఏదైతే ఇచ్చాడో, ఈ భోజనం ఏదైతే ఇచ్చాడో దేవుడు, ఆయనకి నేను జవాబు చెప్పుకోవాలి. How many of you children leave some food in the plate and get up? You will struggle when you grow up for food, because you were irresponsible. You were irresponsible. You got to be extremely cautious. Never waste your food. Never waste the resource that God has given to you. Young children, be careful. Old people also be careful. ఎంత కావాలో అంతే వడ్డించుకోండి. And how many of you, for you, అన్నం పెట్టిన తర్వాత, టేబుల్ మీద అన్నం పెట్టిన తర్వాత మీకోసం ఎంతసేపు వెయిట్ చేస్తుంది? అది తర్వాత తిప్పలు పడతారు. జాగ్రత్త. బికాజ్ వాట్ యూ డోంట్ ఆనర్ విల్ నాట్ బీ విత్ యూ. అది అన్నం కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు. వాట్ యూ డోంట్ ఆనర్ విల్ నాట్ బీ విత్ యూ. యూ గాట్ బీ ఆనర్. అండ్ అన్నం తింటా చాలా అంటే దీని మీద ఫోకస్ లేకుండా ఏదో మొబైల్ పెట్టుకునో ఏదో చేసుకుంటా మాట్లాడుకుంటా తింటే, that is being irresponsible.
you're not valuing what God has given to you. Kada? What you don't value, it will never be with you. What you don't value will never be with you. Jara elipotadi. You got to be very careful that you value the assignment that God has given you. Put out a good boundary around, stay there, start valuing, and make sure that you will never ever lose faith in a storm. Prati tufanu nee melu korike ayyunade. Some of the day I'll talk to you about opportunities in a storm. But right now I'm talking about distractions, defeating distractions. నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎంత తుఫాన్ అయినా ఆయన ఉన్నాడు. డోంట్ ఫర్గెట్ దాట్. బట్ తుఫాన్ని కానీ నువ్వు చూస్తే ముందుకి వెళ్ళాలి. ఒక పిలుపునిస్తున్నాడు ఈ దినం. Get away from the distractions. I have a destiny planned for you. The stuff that I gave you in this world was to help you reach your destiny, but not to be distracted. You have gone far away from the path that I set for you. You've gone far away from the vision that I have given to you. You've gone far away from the assignment that I have given to you. You're a piece of excellence. I don't see excellence in your work because you're distracted. We don't see excellence in the office, wherever you're working, in your home, in your studies, because you're highly distracted. The Lord said, this is the year of excellence. I call upon you to take steps forward towards being excellent, because an excellent God created you. May you rediscover yourself. Father, we thank you, we praise you. సమయించినందుకు కృతజ్ఞతలు. తదుపరి ఆరాధన క్రమంలో తోడై ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.